Hello everybody, once again you are most welcome to my YouTube channel BVRSR Classroom. In this class we will take up some additional reagents and catalysts which are very much associated with organic chemistry. Already 3 episodes మనం చూసాం, ఇవాళ 4th ఎపిసోడ్. ఇందులో మనం చెప్పుకునేది ఆర్గానిక్ కెమిస్ట్రీ రియేజెంట్స్ అండ్ కెటలిస్ట్. మెయిన్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఓరియంటేషన్లో మీ దృష్టిలో పెడుతున్నాను ఇవన్నీ కూడా. ఇన్ దిస్ పార్ట్ 4 వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ చూడండి. లోకాస్ రియేజెంట్ టెస్ట్ గురించి మాట్లాడతాను, వెక్టర్ మేయర్ టెస్ట్ గురించి మాట్లాడతాను, అలాగే జోన్స్ రియేజెంట్ చాలా ఇంపార్టెంట్ రియేజెంట్, అలాగే టోలెన్స్ రియేజెంట్. అస్తమానం మీకు టోలెన్స్ రియేజెంట్ గురించి వస్తూ ఉంటుంది, కానీ అది ఏంటి, ఎలా రియాక్ట్ అవుతుంది, ఏది పాజిటివ్ టెస్ట్ ఇస్తాయి, ఏది నెగిటివ్ టెస్ట్ ఇస్తాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ మీ దృష్టిలో పెడతాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఎగ్జామినేషన్కి. ఫెయిలింగ్స్ రియేజెంట్ టెస్ట్, షిఫ్ట్స్ రియేజెంట్ టెస్ట్, అలాగే జింక్ మెర్క్యూరీ అండ్ హెచ్సిఎల్ అదే రియేజెంట్ ఏంటో చూద్దాం. N2H4 ఇలాంటి బాగా క్రూషియల్గా ఉన్నటువంటి రియేజెంట్స్ అన్నిటిని కూడా మీ దృష్టిలో పెడతాను. ఒకసారి అలాగ రివిజన్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ రియేజెంట్స్ అంతా కూడా. కోర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే అంత ఇంట్రెస్ట్. ఆ చెప్పేటప్పుడు నేను ఇంకా మీకు ఇంట్రెస్ట్గా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా దీన్ని చక్కగా వాచ్ చేస్తున్నారు వీడియోస్ అన్నీ కూడా. ఏం భయపడద్దు, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే వన్ ఆఫ్ ది ఈజీయెస్ట్ సబ్జెక్ట్. సో నేను చెప్తున్నాను కాబట్టి నా మాట నమ్మండి, ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్. చూద్దాం ఏంటనేది. లెట్ us స్టార్ట్ లైక్ దిస్. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? లోకాస్ రియేజెంట్ టెస్ట్తో స్టార్ట్ చేద్దాం. కోర్స్ లోకాస్ రియేజెంట్ టెస్ట్తో స్టార్ట్ చేసే ముందు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లోకాస్ రియేజెంట్ అంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దేనికి ఆల్కహాల్స్. ఏ ఆల్కహాల్స్? 1 degree 2 degree అండ్ 3 degree ఆల్కహాల్స్ని డిస్టింగ్విష్ చేయడానికి. అంటే మనకి ఇచ్చినటువంటి ఆల్కహాల్ 1 degreeయా 2 degreeయా 3 degreeయా అని డిఫరెన్షియేట్ చేయడానికి ఏ టెస్ట్ వాడతాం మనం? లోకాస్ రియేజెంట్ టెస్ట్ వాడతామని చెప్పుకుంటాం. ఈ లోకాస్ రియేజెంట్ టెస్ట్లో ఉపయోగించేటటువంటి కెమికల్స్ ఏంటో చూడండి. కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ZnCl2. ప్లీజ్ డోంట్ అఫోర్డ్ టు ఫర్గెట్ దీస్ టైప్ ఆఫ్ టాపిక్స్. ఏంటండి లోకాస్ రియేజెంట్లో వాడేది? కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ZnCl2 యూజ్ చేస్తున్నాం. ఓకే, జరిగేదేంటి? మనం ఒక ఆల్కహాల్ తీసుకుంటాం, ఆల్కహాల్ తీసుకుని ఈ లోకాస్ రియేజెంట్ని కలుపుతున్నాం, అప్పుడు హ్యాలో ఆల్కేన్ ఏర్పడుతుంది. హ్యాలో ఆల్కేన్ అనేది టర్బిడిటీ ఉన్నటువంటి సబ్స్టెన్స్గా కన్వర్ట్ అవుతుంది, అంటే నీటిలో పూర్తిగా కరగదు. దాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ప్రైమరీయా సెకండరీయా టెర్షియా అంటే ఆల్కహాల్ తెలుసుకుంటాం అన్నమాట. కానీ ఇలాగ లోకాస్ రియేజెంట్ ఒకటే కాదు, వెక్టర్ మేయర్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఉపయోగకరమైనటువంటి రియేజెంట్స్, డోంట్ స్కిప్ దిస్. ఇది చూడండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ రియేజెంట్. చూడండి ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. మెథడ్స్ ఫర్ ద డిస్టింక్షన్ ఆఫ్ దేనికి డిస్టింక్షన్ చూడండి. దిస్ ఈజ్ ఎ మెథడ్ ఫర్ డిస్టింక్షన్ అంటే వేరుపరచడానికి. దేన్ని? ప్రైమరీ అంటే 1 degree ఆల్కహాల్, సెకండరీ అంటే 2 degree ఆల్కహాల్, ఇంకోటి ఏంటి టెర్షియరీ అంటే 3 degree ఆల్కహాల్. ఈ మూడాట్ల మధ్యన డిఫరెన్షియేట్ చేయడానికి, అంటే మనకి ఇచ్చినటువంటి ఆల్కహాల్ ఏది అని తెలియచేయడానికి ఈ టెస్ట్లు వాడతాం. సో మెథడ్స్ టు డిస్టింగ్విష్ ఆల్కహాల్ని డిస్టింగ్విష్ చేయడానికి ఏ మెథడ్స్ ఉన్నాయి? ఒకటి విక్టర్ మేయర్ టెస్ట్ ఉంది, రెండోది లోకాస్ టెస్ట్ ఉంది. ఓకే, ముందు ఏది చెప్పినా ఏది వెనకాల చెప్పినా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆల్రెడీ నేను లోకాస్ టెస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి దాని గురించే జస్ట్ ఫ్యూ మాటలు మాట్లాడుకుందాం. లోకాస్ రియేజెంట్ టెస్ట్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ లోకాస్ రియేజెంట్? లోకాస్ రియేజెంట్ అంటే ఏమని చెప్పానండి ఇప్పుడు మీకు? లోకాస్ రియేజెంట్ అంటే ఇట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ యాన్హైడ్రస్ ZnCl2 అట్ రూమ్ టెంపరేచర్. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మర్చిపోవద్దు. మనకి ఇచ్చినటువంటి ఆల్కహాల్ ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దానికి కొన్ని చుక్కలు కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ యాన్హైడ్రస్ ZnCl2 ఉన్నటువంటి లోకాస్ రియేజెంట్ కానీ కలిపామనుకోండి, కలిపినప్పుడు టర్బిడిటీ
అంటే లోపల టెస్ట్ ట్యూబ్లో మస్కగా మారిపోయింది అనుకోండి ఇమీడియట్గా, అలాగని మారిపోతే మనకి ఇచ్చినటువంటి ఆల్కహాల్ ఏ ఆల్కహాల్ అనేది 3 డిగ్రీ ఆల్కహాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఏ టెర్షరీ ఆల్కహాల్. ఎప్పుడు జస్ట్ లోకాస్ రియేజెంట్ ఇలా 2 చుక్కలు కలపగానే మొత్తం టెస్ట్ ట్యూబ్ అంతా ఎలా మారిపోవాలి, టర్బిడ్గా మారిపోవాలి, మసకగా మారిపోవాలి. దేనివల్ల అంటే అఫ్ కోర్స్ ఏమి ఏర్పడుతుంది అంటే ఆర్సిఎల్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. క్లోరైడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇఫ్ ద టర్బిడిటీ అపియర్స్ ఇన్ అబౌట్ 5 minutes, అంటే 3 to 5 minutes టెస్ట్ ట్యూబ్లో ఆల్కహాల్ తీసుకున్నారు, అదేంటో తెలీదు, దానికి ఏం చేస్తాం, లోకాస్ రియేజెంట్ కలిపాం, కొంచెంసేపు చూస్తున్నాం, వెంటనే అయితే టర్బిడిటీ రాలేదు, ఒక 3 minutes 5 minutes తర్వాత మసకగా మారినట్టుగా కనిపించింది అనుకోండి, టర్బిడిటీ వచ్చిందనుకోండి, దెన్ దట్ ఆల్కహాల్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ 1 degree alcohol does not react with Locus reagent at room temperature. రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్ట్ అవ్వదు, హీట్ చేస్తే రియాక్ట్ అవుతుంది, అది వేరే విషయం. ఇవన్నీ 3 కూడా మనం రూమ్ టెంపరేచర్ దగ్గర చేసాం. ఇమీడియట్గా టర్బిడిటీ వస్తే 3 degree ఆల్కహాల్ అని, కొంచెం టైం అంటే నియర్లీ 5 minutes వరకు వెయిట్ చేస్తే టర్బిడిటీ వస్తే 2 degree ఆల్కహాల్ అని, అసలు టర్బిడిటీ రాకపోతే 1 degree ఆల్కహాల్ అని ఒక ఐడియా వస్తుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్, ఏమంటాం దీన్ని, లోకాస్ reagent test. What is the use of Locus reagent test? It is used for identification or distinction between primary, secondary and tertiary alcohols. ఓకే, సరే, ఎందుకన్నా మంచిదని ఈ స్లైడ్ కూడా పెట్టుంచాను. స్టార్టింగ్ నుంచి నేను ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎలా డిస్టింగ్విష్ చేయాలి ఇవన్నీ చెప్తూనే వస్తాను. అయినా కానీ జస్ట్ ఈ స్లైడ్ ఒకసారి చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. CH2OH గ్రూప్ కానీ ఉందనుకోండి, దట్ ఈజ్ ప్రైమరీ. అంటే పక్కన ఏమన్నా ఉండొచ్చు, CH పక్కన OH, ఇక్కడ పక్కన OH ఉండొచ్చు లేదా Cl ఉండొచ్చు, ఏదైనా ఏ గ్రూప్ ఉన్నా కానీ కార్బన్ మీద అంటే ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ మీద 2 హైడ్రోజన్లు కానీ ఉంటే దెన్ ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ, ఏ 1 degree ఆల్కహాల్ గుర్తుపెట్టుకోండి. ఇలా కాకుండా దీని దగ్గరికి వచ్చామనుకోండి, చూడండి ఈ గ్రూప్ని ఒకసారి జస్ట్ స్టడీ చేయండి, సెకండరీ ఎలాగవుతుంది, CH పక్కన OH ఉంది, కింద మళ్ళీ ఏముంది, ఇంకో కార్బన్ గ్రూప్ ఉంది, అంటే ఓవరాల్గా ఇక్కడ ఏమున్నట్టు ఓన్లీ CH ఉంది. సో అలా CH మాత్రమే ఉంటే అది ఏ గ్రూప్ అవుతుందండి, ఇట్ ఈజ్ ఏ సెకండరీ గ్రూప్. ఇలా కాకుండా ఈ టెర్షియరీ దగ్గరికి ఒకసారి వచ్చారనుకోండి, టెర్షియరీ దగ్గరికి వస్తే ఈ గ్రూప్ అంతానేమో ఇక్కడ ఉంది, దాని పక్కనేమో కార్బన్, పైన ఇంకో కార్బన్ ఉంది, కింద ఇంకో కార్బన్ ఉంది, పక్కన OH ఉంది, అంటే కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ కూడా లేదు. సో అలాంటి పరిస్థితిలో దాన్ని ఏమంటామండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెర్షియరీ ఆర్ ఇట్ ఈస్ ఏ 3 degree గ్రూప్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సింపుల్, అంత ఈజీ అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే. ఏమని చూడండి, ఇక్కడ CH2 గ్రూప్ ఉంటే ప్రైమరీగా గుర్తుపెట్టుకోమంటున్నాను, CH గ్రూప్ ఉంటే సెకండరీగా గుర్తుపెట్టుకుంటున్నాను. అలాగే అసలు కార్బన్కి ఒక హైడ్రోజన్ కూడా లేదనుకోండి, డైరెక్ట్గా OH ఉందనుకోండి, దాన్ని టెర్షరీగా గుర్తుపెట్టుకోమన్నాను. అంతకంటే ఇంకేముందండి మనకి, చూడండి ఆ రకంగా మనం ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ చూసాం. ఇదే రియాక్షన్ని ఇంకొకసారి విత్ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ ఎగ్జాంపుల్ ఏమొస్తుందనేది చూద్దాం. CH3CH2OH ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్, ఇది ప్రైమరీ అంటారా, సెకండరీ అంటారా, టెర్షరీ అంటారా? చూడండి ఏంటి, CH2 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ ఆల్కహాల్. మరి ప్రైమరీ ఆల్కహాల్ ఇదేంటిది, లోకాస్ రియేజెంట్ ZnCl2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HCl. లోకాస్ రియేజెంట్తో రియాక్షన్ ఉంటుందా ఉండదా, రియాక్షన్ ఉండదు, కానీ ఉంటుంది ఎప్పుడు, హీట్ చేస్తే ఉంటుంది. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో కానీ లేదా పైన బాడీలో మీకు హీట్ చేశారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. హీట్ చేస్తే ప్రైమరీ ఆల్కహాల్ కూడా టెస్ట్ ఇస్తుంది, హీట్ చేయకపోతే రూమ్ టెంపరేచర్ దగ్గర టెస్ట్ ఇవ్వదు. అనదర్ వన్, ప్రొపేన్ 2-Vol లేదా 2-Propanol ఏదైనా కావచ్చు, దట్ ఈస్ CH3 CHOH CH3. చూడండి ఇక్కడ ఏముందో, CH గ్రూప్ మాత్రమే ఉంది, దేర్ఫర్ ఇట్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్. మరి సెకండరీ ఆల్కహాల్ రియాక్షన్ ఎలా ఉంటుంది, లోకాస్ రియేజెంట్తో ZnCl2 ప్లస్ HCl, దిస్ గివ్స్ రైస్ టు CH3 CHCl CH3, 2-Chloropropane అనే కాంపౌండ్ ఫామ్ అయింది. నైస్, అదే చెప్పాను కదా, ఆల్కహాల్ ఏమో ROH,
లో కాస్ట్ రియేజెంట్ సమక్షంలో దేనిగా కన్వర్ట్ అవుతుందన్నాను, ఆర్సిఎల్గా కన్వర్ట్. ఇదేమో వాటర్లో కరుగుద్ది, ఇదేమో వాటర్లో కరగదు. అదే డిఫరెన్షియేషన్. మన ఈ టెస్ట్ని వాడుకోవడానికి అదే డిఫరెన్షియేషన్. సో రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ 3 to 5 minutes. సెకండరీ ఆల్కహాల్ 3 to 5 minutesలో రియాక్ట్ అవుతుంది. మూడోది చూడండి, 2-methyl propane 2-ol. చూడండి ఇదిగో ఇది ఈ ప్రోపేన్ గ్రూప్ అనుకోండి. 2 దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర మెథైల్ ఉంది, అలాగే ఓల్ ఉంది. కాబట్టి ది నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఈజ్ 2-methyl propane 2-ol. లో కాస్ట్ రియేజెంట్తో రియాక్షన్ ZnCl2 అండ్ HCl. చూడండి ఏమొచ్చింది, OH పోయింది, Cl వచ్చింది. రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇమీడియట్లీ. అప్పుడు దాన్ని ఏ ఆల్కహాల్ అని చెప్పి అంటాం, ఇట్ ఈజ్ ఏ టెర్షరీ ఆల్కహాల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి అవకాశంగా ఉంటుంది ఇది. ఇంకొకటి చూడండి, ఈ కొంచెం రియాక్షన్స్ 2-3 ఉంటాయి. ఇందాకట్లాగా స్ట్రైట్ అవే రియాక్షన్ కాకుండా దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీ అదృష్టం బాగుంటే డైరెక్ట్గా మీకు దీంట్లోంచి కూడా క్వశ్చన్ రావచ్చు. ఏంటో రియాక్షన్ చూద్దాం. ఏంటి ఇక్కడ రియాక్షన్ ఏముందో చూడండి. దిస్ ఈజ్ విక్టర్ మేయర్ మెథడ్ టు డిస్టింగ్విష్ ఆల్కహాల్స్ అని చెప్పి రాసుకున్నాం. విక్టర్ మేయర్ మెథడ్. ఓకే, ముందుగా దీన్ని ఒక 2 రియాక్షన్స్ ఉంటాయని చెప్పన్నాను కదా, 2 రియాక్షన్స్ ఏంటో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆల్కహాల్, మనకి అది ఏ ఆల్కహాల్లో తెలియదు, ప్రైమరీయా సెకండరీయా టెర్షరీ అనేది మనకి తెలియదు. ఆ ఆల్కహాల్ని ఫస్ట్ ఫాస్ఫరస్ అండ్ అయోడిన్తో రియాక్ట్ చేస్తాం. ఇట్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఫాస్ఫరస్ అండ్ అయోడిన్. సో ఫాస్ఫరస్ సమక్షంలో అయోడిన్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, ఫస్ట్ చూడండి, ఫస్ట్ మాలిక్యూల్ అయోడో ఆల్కేన్ వచ్చింది. ద ఫస్ట్ మాలిక్యూల్ ఈజ్ అయోడో ఆల్కేన్. దాన్ని ఇప్పుడు AgNO2తో రియాక్ట్ చేస్తాం, సిల్వర్ నైట్రైట్. ఇట్ ఈస్ నాట్ AgNO3, ఇట్ ఈజ్ AgNO2, సిల్వర్ నైట్రైట్. అప్పుడేమొస్తుందంటే నైట్రో ఆల్కేన్ ఫామ్ అవుతుంది. దీన్ని 2వ మాలిక్యూల్గా భావించండి. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఆల్కహాల్ తీసుకుని ఫాస్ఫరస్ సమక్షంలో అయోడిన్తో రియాక్ట్ చేస్తే అయోడో ఆల్కేన్. ఆ అయోడో ఆల్కేన్ దేంతో రియాక్ట్ చేస్తాం, నెక్స్ట్ మనం సిల్వర్ నైట్రైట్తో రియాక్ట్ చేస్తే నైట్రో ఆల్కేన్. ఇప్పుడు ఆ విధంగా వచ్చినటువంటి నైట్రో ఆల్కేన్ని నైట్రస్ యాసిడ్తో రియాక్ట్ చేస్తాం. నైట్రస్ యాసిడ్ ఫార్ములా ఈజ్ HNO2. ఇట్ ఈజ్ HNO2 ఎలాగొచ్చింది అంటే అప్పటికప్పుడు తయారు చేస్తాం మనం. NaNO2 అండ్ డైల్యూట్ HCl సమక్షంలో మనకి HNO2 వస్తుంది, దట్ ఈజ్ నైట్రస్ యాసిడ్. సో అలాగా నైట్రస్ యాసిడ్తో రియాక్ట్ చేసిన తర్వాత ఫామ్ అయినటువంటి సొల్యూషన్ని ఆల్కలైన్ KOHతో రియాక్ట్ చేస్తాం. అంటే థర్డ్ స్టెప్లో ఇట్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఆల్కహాలిక్ KOH. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇచ్చినటువంటి ఆల్కహాల్ ప్రైమరీ ఆల్కహాల్ అనుకోండి, ఏ కలర్ వస్తుంది, ఇక్కడ చూపించినట్టుగానే రెడ్ కలర్ వస్తుంది. ఓకే, ఇచ్చినటువంటి ఆల్కహాల్ సెకండరీ ఆల్కహాల్ అనుకోండి, ఏ కలర్ వస్తుంది, అక్కడ రాసి ఉంది కదా అదే కలర్, ఏదది బ్లూ కలర్ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇచ్చినటువంటిది టెర్షరీ ఆల్కహాల్ అనుకోండి, టెర్షరీ ఆల్కహాల్ అయితే నో కలర్, అంతేగాని బ్లాక్ కాదు. నో కలర్ అని చెప్పి అక్కడ వదిలేస్తే మీకు కనిపించదు కాబట్టి బ్లాక్ కలర్ రాశాను. సో దిస్ ఈజ్ విక్టర్ మేయర్ టెస్ట్, వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఒకసారి రియాక్షన్స్ అన్నీ మైండ్లో రీకలెక్ట్ చేయండి. ఏంటేంటి రియాక్షన్స్, ఫస్ట్ ఆల్కహాల్ తీసుకున్నాం, దానికి రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో అయోడిన్తో రియాక్ట్ చేసాం. ఏం ఫామ్ అయింది, అయోడో ఆల్కేన్ వచ్చింది. అలా ఫామ్ అయినటువంటి అయోడో ఆల్కేన్ నెక్స్ట్ దేంతో రియాక్ట్ చేసాం, సిల్వర్ నైట్రైట్. అప్పుడేమొచ్చింది, నైట్రో ఆల్కేన్. ఆ ఫామ్ అయినటువంటి నైట్రో ఆల్కేన్ నెక్స్ట్ స్టేజ్లో దేంతో రియాక్ట్ చేసాం చెప్పండి, నైట్రో ఆల్కేన్ ఈజ్ రియాక్టెడ్ విత్ నైట్రస్ యాసిడ్. ఓకే, నైట్రస్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే సమ్ సొల్యూషన్ వచ్చింది. ఆ సొల్యూషన్ ఏమో బేసిక్ మీడియంలో రియాక్ట్ చేసాం అనుకోండి, అంటే KOHతో రియాక్ట్ చేస్తే రెడ్ కలర్ వస్తే దెన్ ఇట్ ఈస్ ఏమవుతుందండి, రెడ్ కలర్ వస్తే ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ ఆల్కహాల్, బ్లూ కలర్ వస్తే ఇట్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్, ఏ కలరు రాకపోతే ఇట్ ఈజ్ టెర్షరీ ఆల్కహాల్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఏ మెథడ్ ఇది, విక్టర్ మేయర్ మెథడ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ విక్టర్ మేయర్ మెథడ్ అని కూడా రాసుకోవాలి మీరు. సో నోట్ చేసుకోండి అలా స్టేజెస్. ఇదే దాన్ని మళ్ళీ డిఫరెంట్గా రియాక్షన్ లాగా కూడా చూపిస్తాను, మీకు ఈజీగా గుర్తుంచుకోవడం కోసం. చూడండి, ఇంకెందుకంటే నేనేం చేయలేను. ఓకే, సో చాలా సింపుల్గా చూడండి, ఏముంది, ఆల్కహాల్ తీసుకున్నాం, లేదా వాళ్ళు ఇచ్చారు ఆల్కహాల్ మనకి, అది ఏ ఆల్కహాలో మనకు తెలియదు. దాన్ని
ఫాస్ఫరస్ అండ్ అయోడిన్తో రియాక్ట్ చేసాం. తర్వాత దాన్ని దేంతో రియాక్ట్ చేసాం, AgNO3తో రియాక్ట్ చేసాం. తర్వాత దేంతో రియాక్ట్ చేసాం, HNO2 అంటే నైట్రస్ యాసిడ్తో రియాక్ట్ చేసాం. ఫైనల్గా దానికి ఏం కలిపాం, KOH కలిపాం. KOH కలిపితే చూడండి ఏమొస్తున్నాయి ఇక్కడ, ఈ సెటప్ అంతా రెడ్ కలర్, రెడ్ వచ్చిందనుకోండి అప్పుడు ఏ ఆల్కహాల్ అది, 1 డిగ్రీ ఆల్కహాల్. అలా కాకుండా ఇది చూడండి బ్లూ కలర్ వస్తే చూడండి చాలా క్లియర్గా బ్లూ కలర్ వస్తే 2 డిగ్రీ ఆల్కహాల్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇదేంటిది, నో కలర్ చేంజ్ వచ్చిందనుకోండి అప్పుడు ఇది 3 డిగ్రీ ఆల్కహాల్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. జస్ట్ ఈ స్లైడ్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ టెస్ట్ అంతా కూడా మీకు ఈజీగా వర్కౌట్ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఉంది రియాక్షన్స్ పరంగా నేర్చుకోవాలనుకున్నారనుకోండి అయినా కానీ నో ప్రాబ్లం. సో అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఎగ్జామ్ రెడీ చేయడమే నా డ్యూటీ. సో అలా తీసుకున్నాం అని చెప్పి అనుకుంటే ఓకే, స్టెప్ బై స్టెప్ దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం, ప్రైమరీ ఇథైల్ ఆల్కహాల్ CH3 CH2OH. దానికి ఎవరిని కలిపారు చూడండి, ఫాస్ఫరస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అయోడిన్. ఏం రావాలి, అయోడో ఆల్కేన్ రావాలి. సో ఏం లేదు, ఇక్కడ OH తీసేయండి, అయోడిన్ పెట్టండి, CH3 CH2I, అయోడో ఈథేన్ వచ్చింది. దాన్ని నెక్స్ట్ ఎవరితో రియాక్ట్ చేశారు చూడండి, AgNO2, నైట్రో ఆల్కేన్ వస్తుంది. అప్పుడు CH3 CH2NO2, CH3 CH2NO2 అంటే ఏమవుద్ది, నైట్రో ఈథేన్ అవుతుంది. తర్వాత దేంతో రియాక్ట్ చేస్తాం, HNO2తో రియాక్ట్ చేస్తాం, నైట్రస్ యాసిడ్. ఈ నైట్రస్ యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది, NaNO2 రియాక్ట్స్ విత్ HCl. సో అప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు ఇక్కడ, మిగతాదంతా బాగానే ఉంది. CH3 CH2OH, OH తీసాం, I పెట్టేసాం. తర్వాత మళ్ళీ AgNO2తో రియాక్షన్, ఇక్కడేమో I తీసేసాం, మళ్ళీ NO2 పెట్టేసాం. ఇక్కడ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది కొంచెం నేర్చుకుంటే మీకు సరదాగా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. సో అలా కానీ చూసినట్టయితే దీన్ని మళ్ళీ రాస్తాను చూడండి. ఇగో CH3 CH, అలాగే ఇక్కడ కూడా H, 2 Hలు రాశాను, దాని పక్కన NO2. తర్వాత మన దగ్గర ఏముంది, HNO2 ఉంది. HNO2 స్ట్రక్చర్ రాసేటప్పుడు చూడండి N డబుల్ బాండ్ OH, HNO2 ఇలా రాస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఈ 2 హైడ్రోజన్లు ఈ ఆక్సిజన్ కలిసి వాటర్ మాలిక్యూల్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, అంటే -H2O రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్తే ఏమొచ్చింది చూడండి, CH3, ఇగో CH3C డబుల్ బాండ్ NOH, ఇది మాలిక్యూల్, పక్కన NO2 వచ్చింది. దీన్ని మనం ఏమని పిలుస్తాం చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నైట్రోలిక్ యాసిడ్. The name of this substance is called as nitrolic acid. Now this nitrolic acid is dissolved in KOH. It gives rise to red color. ఇక్కడ ఈ రియాక్షన్ రాసే విధానం మీరు అలవాటు చేసుకోవాలి. దీని దగ్గరికి వద్దాం, ఏ సెకండరీ ఆల్కహాల్ ఎలాగో చూద్దాం. వై ఇట్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్ అంటే CHOH ఉంది కాబట్టి 2-ప్రొపనోల్. దీన్ని దేంతో రియాక్ట్ చేస్తాం, ఫస్ట్ స్టెప్లో ఫాస్ఫరస్ ఇన్ అయోడిన్. ఓకే, అప్పుడు ఏమవుద్ది, అయోడో ఆల్కేన్ వచ్చింది, AgNO2తో రియాక్ట్ చేసాం, అప్పుడు CH3 ట్వైస్ CHNO2 వచ్చింది, నైట్రో ఆల్కేన్. ఇది HNO2తో రియాక్ట్ చేయాలి. ఇలా రియాక్ట్ చేసేటప్పుడు నేను కొంచెం డీటెయిల్గా రాస్తాను చూడండి. CH3 ట్వైస్ CH పక్కన NO2 ఉంది. మరి HNO2 పరిస్థితి ఏంటి, ఇందాక రాసిందే N డబుల్ బాండ్ O, ఇక్కడ OH. ఓకేనండి. ఇప్పుడు దేంతో రియాక్షన్ వచ్చండి, ఇది ఈ 2 రియాక్ట్ అవుతాయి అనమాట. అంటే -H2O యాజ్ యూజువల్, కార్బన్లోంచి ఏమో H, ఇక్కడ నైట్రస్ యాసిడ్లోంచి OH, బయట H2O రూపంలో వెళ్ళిపోతే ఇంకేం చూడండి, CH3 ట్వైస్ C సింగిల్ బాండ్ N డబుల్ బాండ్ O. సో ఈ పార్ట్ వచ్చి ఇక్కడికి వచ్చింది, పక్కన NO2, అంతే. దీన్ని ఏమని పిలుస్తాం, ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూడో నైట్రోల్. సూడో అంటే ఫాల్స్, PSEUDONITROL, సూడో నైట్రోల్. ఈ సూడో నైట్రోల్ నెక్స్ట్ దేంతో కరిగించాం, పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో కానీ కలిపితే మనకేమొచ్చింది చూడండి, బ్లూ కలర్ వచ్చింది. దట్ ఈస్ విక్టర్ మేయర్ మెథడ్ ఫర్ సెకండరీ ఆల్కహాల్. ఇక్కడ ఏంటిది, టెర్షరీ ఆల్కహాల్, R3COH. ఓకే, HI లేదా ఓకే ఫాస్ఫరస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అయోడిన్, ఏదైనా ఒకటే. అప్పుడు ఏమవుద్ది, R3CI వచ్చింది, AgNO2తో రియాక్షన్, R3CNO2
HNO2తో నో రియాక్షన్. ఎందుకు నో రియాక్షన్ అంటే ఇంకా దీని దగ్గర ఇక్కడ రియాక్ట్ అవ్వడానికి హైడ్రోజన్ లేదు కాబట్టి నో రియాక్షన్ అని చెప్పి రాస్తాం అనమాట. సో ఇది విక్టర్ మేయర్ రియాక్షన్ సంబంధించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. చాలా క్లారిటీ వచ్చింది మీకు. ఇంకా ఏ రియాక్షన్ని కూడా మీరు డౌట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీకు ఇందాక ఎలాగైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే కొంచెం డీటెయిల్డ్గా ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ నేను ఈ రియాక్షన్ అంతా వేసి చూపించేశాను, అయినా కానీ మీకు కావాలనుకుంటే ఒకసారి చూసుకోండి దీన్ని. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ రియేజెంట్ వైపు చూద్దాం. వాట్ ఈస్ దట్ ఇంట్రెస్టింగ్ రియేజెంట్ అంటే ఇట్ ఈస్ జోన్స్ రియేజెంట్. జోన్స్, వాట్ ఈస్ దట్ జోన్స్ రియేజెంట్ అంటే ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ CrO3 క్రోమియం ట్రయాక్సైడ్. క్రోమియం ట్రయాక్సైడ్ కాబట్టి క్రోమియం ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, +6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. అది కూడా బిట్టే, మర్చిపోవద్దు, క్వశ్చన్స్ అడిగారు. H2SO4 ఎసిడిక్ మీడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిటోన్. CrO3 H2SO4 ఎసిటోన్, ఈ మూడాటిని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఏమంటాం దాన్ని, ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ జోన్స్ రియేజెంట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టడీయింగ్ దిస్ జోన్స్ రియేజెంట్ చూద్దాం. జోన్స్ రియేజెంట్ ఈజ్ మెయిన్లీ an oxidizing agent. It is an oxidizing agent. దేన్ని ఆక్సిడైజ్ చేస్తుంది, ఇట్ ఆక్సిడైజెస్, చూడండి, సెకండరీ ఆల్కహాల్స్ని దేనిగా, కీటోన్స్గా ఆక్సిడైజ్ చేస్తుంది. అంటే 2 డిగ్రీ ఆల్కహాల్ని కీటోన్గా ఆక్సిడైజ్ చేస్తుంది. ఏ రియేజెంట్ అది, జోన్స్ రియేజెంట్. ఇంకొక పని ఏంటంటే ప్రైమరీ ఆల్కహాల్ ఉందనుకోండి, 1 డిగ్రీ ఆల్కహాల్ ఉంటే ముందుగా అది ఆల్డిహైడ్గా ఆక్సిడైజ్ అవుతుంది. ఆల్డిహైడ్గా ఆక్సిడైజ్ అయిన తర్వాత ఫైనల్గా కార్బాక్సిలిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ అవుతుంది. ఇది కంప్లీట్ సెట్ ఆఫ్ రియాక్షన్. దీన్ని జోన్స్ రియేజెంట్ ద్వారా ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. చూడండి ఏంటంటే ఒకసారి ఐడియా తెచ్చుకోండి. ఏ 2 డిగ్రీ ఆల్కహాల్ ఆర్ ఏ సెకండరీ ఆల్కహాల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు దేనిగా, కీటోన్గా. ప్రైమరీ ఆల్కహాల్ ఉంటే 1 డిగ్రీ ఆల్కహాల్ ముందేమో ఆల్డిహైడ్ గాను తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్ గాను ఫైనల్గా ఆక్సిడైజ్ అవుతుంది అని చెప్పి నేర్చుకోవాలి మీరు. ఇక్కడ క్రోమియం 6 అన్నాను కదా, ఈ క్రోమియం 6 ఉన్నటువంటి ఆ సబ్స్టెన్స్ అంటే జోన్స్ రియేజెంట్ ఏ కలర్ ఉంటుందంటే చూడండి, ఆరెంజ్ కానీ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇట్ సెల్ఫ్ గెట్స్ రెడ్యూస్డ్. మరి ఇట్ ఈస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నాం, మరి దానికి ఏమవుద్ది, ఇట్ గెట్స్ రెడ్యూస్డ్. దేనిగా రెడ్యూస్ అవుతుందంటే క్రోమియం 3గా రెడ్యూస్ అయిపోతుంది. అప్పుడు దాని కలర్ ఏముంటుందో చూడండి, బ్లూ కానీ లేదా గ్రీన్గా కానీ మారుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ బ్లూ ఆర్ గ్రీన్ కలర్డ్ సొల్యూషన్ డ్యూరింగ్ ఆక్సిడేషన్ ప్రాసెస్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సెకండరీ ఆల్కహాల్ కీటోన్, ప్రైమరీ ఆల్కహాల్ ముందు ఆల్డిహైడ్, ఆ తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. దేని ప్రెజెన్స్లో, జోన్స్ కెటలిస్ట్. వాట్ ఈస్ జోన్స్ కెటలిస్ట్, CrO3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 అండ్ ఎసిటోన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జోన్స్ కెటలిస్ట్. సో ఇప్పుడే మీకు చెప్పాను, దిస్ ఈజ్ ఎ సెకండరీ ఆల్కహాల్. సో ఈ సెకండరీ ఆల్కహాల్ దేనిగా కన్వర్ట్ అవుతుంది, వైట్ ఈ సెకండరీ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ గ్రూప్ ఉంది. సో ఇక్కడ చూడండి ఒకే హైడ్రోజన్ ఉంది, రెండేమో R గ్రూపులు ఉన్నాయి, ఒకే ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్. దేని సమక్షంలో రియాక్షన్, CrO3 H2SO4 అండ్ ఎసిటోన్. ఫైనల్గా ఏం ఫామ్ అయింది, ఇక్కడ కీటోన్ ఫామ్ అయింది. కీటోన్ జస్ట్ ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి, R, C+O, R', ఇలా ఇచ్చారు. ఇట్ ఈజ్ ఏ కీటోన్. మీకు ఇలా రాసుకున్నా అలా రాసుకున్నా కానీ సేమ్ అదే మీనింగ్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ 1 డిగ్రీ ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్, ఇది ప్రైమరీ ఆల్కహాల్ అని ఎందుకన్నాం, చూడండి ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, CH2OH, ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ ఆల్కహాల్. సేమ్ సెట్ ఆఫ్ రియేజెంట్స్, CrO3 క్రోమియం ట్రయాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటోన్. ఏం ఫామ్ అవుతుంది ముందుగా RC+OH, RCHO అండ్ ఆల్డిహైడ్ వచ్చింది. ఫర్దర్ ఆక్సిడేషన్లో ఏమొచ్చిందో చూడండి, RC+OH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చింది. సో దట్ ఈస్ ద సెట్ ఆఫ్ రియాక్షన్. దేని ద్వారా వస్తుంది మనకి, ఏ రియేజెంట్ అండి, దట్ రియేజెంట్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ జోన్స్ రియేజెంట్ అని చెప్పి పిలుస్తాం. దీన్ని ఇంకా మీరు ఎంతైనా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు కీటోన్స్ ఇన్ జోన్స్ రియేజెంట్. పదే పదే అదే చెప్తున్నాను. ఇట్ ఈజ్ ఎ సెకండరీ ఆల్కహాల్. It is a secondary alcohol. Why it is secondary alcohol?
ఎందుకంటే ఇక్కడ కేవలం ఏముంది, ఒక హైడ్రోజన్ మాత్రమే ఉంది. చూడండి ఇదిగో దేనిగా కన్వర్ట్ అయింది అంటే ఒక కీటోన్గా కన్వర్ట్ అయింది. దేని ప్రెజెన్స్లో, జోన్స్ క్యాటలిస్ట్ సమక్షంలో. అలా ఇక్కడ చూడండి ఈ గ్రూప్ అగైన్ ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్, ఇది ప్రైమరీ ఆల్కహాల్. ఎందుకని ఈ గ్రూప్ ఇలాగ మీరు రాసుకున్నారనుకోండి, ఇలా రాసిన తర్వాత పక్కనే ఉంది ఒక బెండ్ ఉంది అంటే అర్థం ఏంటి, CH2 ఉందని లెక్క. దాని పక్కన ఇదిగో COH. సో మరి ఇది ప్రైమరీ ఆల్కహాల్ కాబట్టి దేనిగా కన్వర్ట్ అవ్వాలి, ముందుగా ఆల్డిహైడ్ CHO, తర్వాత ఫర్దర్ ఆక్సిడేషన్లో దేనిగా కన్వర్ట్ అవుతుంది, గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ COOH గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా మీకు అర్థం అవుతుంది. ఏదో చూడండి సేమ్ బెంజైల్ ఆల్కహాల్ కెన్ బి ఆక్సిడైజ్డ్ టు బెంజాల్డిహైడ్. బెంజైల్ ఆల్కహాల్ కెన్ బి ఆక్సిడైజ్డ్ టు బెంజాల్డిహైడ్. కాకపోతే ఫర్దర్ ఆక్సిడేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ యాజ్ ద బెంజాల్డిహైడ్ కెనాట్ ఫార్మ్ స్టేబుల్ హైడ్రేట్స్ ఇన్ వాటర్ అన్నారు. ఇక్కడ ఈ ఆల్డిహైడ్ దగ్గర మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకన్నా మంచిది. దో ఇట్ ఈజ్ ఎ CH2OH గ్రూప్, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఓన్లీ ఆల్డిహైడ్ బట్ నాట్ కార్బాక్సిలిక్ యాసిడ్. దానికి కారణం ఏంటనేది ఇక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే చూడండి ఎలైలిక్ ఆల్కహాల్స్ ఆర్ సెలెక్టివ్లీ ఆక్సిడైజ్డ్ టు ఆల్డిహైడ్స్. ద డబుల్ బాండ్స్ ఆర్ ఇంటాక్ట్ ఇన్ దిస్ రియాక్షన్. ఎలైలిక్ గ్రూప్ అంటే ఏంటి మీరు ఐడియా తెచ్చుకున్నారా, ఎలైలిక్ అంటే ఏంటనేది. ఎలైలిక్ గ్రూప్ ఈజ్, ఇక్కడ చూడండి నేను చెప్తాను, ఇట్ ఈజ్ CH2 C డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2, ఇది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలైలిక్ గ్రూప్. చూడండి ఇక్కడ రాసినటువంటి గ్రూపు ఇది ఒకటో కాదో చూసుకోండి. సో ఆ ఎలైలిక్ గ్రూప్ ఆల్కహాల్స్ ఆర్ సెలెక్టివ్లీ ఆక్సిడైజ్డ్ టు, దేనిగా ఆక్సిడైజ్ అవుతున్నాయంటే ఇక్కడ ఇదిగో చూడండి ఆల్డిహైడ్స్గా ఆక్సిడైజ్ అయింది అని చెప్పి చెప్తున్నారు ఈ రియాక్షన్లో, ఈ పర్టికులర్ రియాక్షన్లో. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకా మిగిలిన డబుల్ బాండ్స్ ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వవు. ఈ డబుల్ బాండ్ ఎఫెక్ట్ అవ్వలేదు, ఈ డబుల్ బాండ్ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రియాక్షన్. ఇది కానీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఓన్లీ ఎఫెక్ట్ అయిందల్లా ఏంటి, CH2OH దేనిగా మార్పు చెందింది, CHOగా మార్పు చెందింది. ఓకేనండి, ద బ్యూటిఫుల్ జోన్స్ రియేజెంట్. సో అలాగ ఆ ఎలైలిక్ గ్రూప్, బెంజైల్ గ్రూప్ ఇవన్నీ కూడా మీరు రాసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. మిథైల్ అంటే ఏంటి, ఇథైల్ అంటే ఏంటి, ప్రొపైల్ అంటే ఏంటి, ఐసోప్రొపైల్ అంటే ఏంటి, ఆ గ్రూపులన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. జోన్స్ రియేజెంట్ గురించి స్నాప్షాట్ అండి, సార్ చూసుకుంటూ రండి మీరు. జోన్స్ రియేజెంట్ ఇప్పుడు చెప్పిన రియాక్షన్స్ అన్నీ మీకు ఎక్కడికి వచ్చేసాయి. ఫస్ట్ 1 డిగ్రీ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, 1 డిగ్రీ ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందని చెప్పుకున్నాం, ముందు ఆల్డిహైడ్గా ఫామ్ అయ్యి ఫైనల్గా ఏమొస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్గా మారుతుంది. ఐడియా వచ్చిందా? 2 డిగ్రీ ఆల్కహాల్ తీసుకుంటే ఏమైంది, దట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కీటోన్, ఫర్దర్ ఆక్సిడేషన్ జరగదు. 3 డిగ్రీ ఆల్కహాల్ తీసుకుంటే ఏమైంది, ఇట్ ఈజ్ నో రియాక్షన్. ఓకే, అలాగే ఆల్డిహైడ్ తీసుకుంటే ఏమవుతుంది, ఎలాగ ఫస్ట్ రియాక్షన్ అదే కదా, కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. కీటోన్స్ తీసుకుంటే ఏమవుద్ది, కీటోన్స్ ఫర్దర్ ఆక్సిడేషన్ జరగదు, నో రియాక్షన్. సో మొత్తం ఇది స్నాప్షాట్, దీన్ని గుర్తుపెట్టుకున్న జోన్స్ రియాక్షన్ మొత్తం మీరు చదివేసినట్టే లెక్క. ఓకేనండి, చూసుకోండి ఒకసారి జోన్స్ రియాక్షన్ ఏ రకంగా మీరు ఫాలో అవుతున్నారనేది తెలుస్తుంది. ఓకే, అనదర్ రియాక్షన్ టోలెన్స్ రియేజెంట్. అస్తమానం మీకు వినిపిస్తూనే ఉంటుంది టోలెన్స్ రియేజెంట్. వాట్ ఈస్ దిస్ టోలెన్స్ రియేజెంట్, దేనికి ఉపయోగిస్తారు? టోలెన్స్ రియేజెంట్ ఈజ్ అమోనికల్ సిల్వర్ నైట్రేట్. అమోనికల్ సిల్వర్ నైట్రేట్ అంటే సిల్వర్ నైట్రేట్ ఈజ్ AgNO3. దేనిలో డిజాల్వ్ చేయాలి ఇది, AgNO3 ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ammonia NH4OH. That particular reagent is commonly called as Tollens reagent. What is the use of Tollens reagent ante, to identify, it is highly useful to identify CHO group andi. CHO group అంటే ఆల్డిహైడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయ్యేటటువంటి రియేజెంట్
దిస్ రియేజెంట్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ టోలెన్స్ రియేజెంట్. అది ఏంటి ఎలాగా అనేది జస్ట్ ఒక క్షణంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ బీవీఆర్ సార్ క్లాస్ రూమ్. మీరు వాచ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ బీవీఆర్ సార్ క్లాస్ రూమ్. నా పేరు బి వెంకట్రావు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ అట్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి. ఇక్కడ ఈ షూటింగ్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రిలో ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ స్టూడియోలో రికార్డ్ చేసాం. వీఆర్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు అవర్ అడ్మినిస్ట్రేషన్, ఎస్పెషల్లీ అవర్ బిలోడ్ ప్రిన్సిపల్ సార్ డాక్టర్ రామచంద్ర ఆర్కే. సో చాలా చక్కటి స్టూడియో అండ్ అదర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారంటే కారణం ఈ మంచి వీడియోస్ అన్నీ కూడా ఇలా చేయగలుగుతున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్. ఓకేనండి. సో దేని గురించి మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు? వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ టోలెన్స్ రియేజెంట్. ఓకే, టోలెన్స్ రియేజెంట్లో టోలెన్స్ రియేజెంట్ టెస్ట్ గురించి మాట్లాడదాం. టోలెన్స్ రియేజెంట్ టెస్ట్. వాట్ ఈస్ దిస్ టోలెన్స్ రియేజెంట్ టెస్ట్? ఆన్ వార్మింగ్ ఆల్డిహైడ్ విత్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. ఇప్పుడే చెప్పాను వాట్ ఈస్ టోలెన్స్ రియేజెంట్. టోలెన్స్ రియేజెంట్ ఈజ్ ఏంటండి? అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. సో ఆన్ వార్మింగ్ ఆల్డిహైడ్ విత్ టోలెన్స్ రియేజెంట్ ఏమవుతుందంటే సిల్వర్ మిర్రర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు సిల్వర్ మెటల్ డిపాజిషన్. ఏం లేదండి, ఒక టెస్ట్ ట్యూబ్లో ఆల్డిహైడ్ తీసుకుంటాం, దానికి కొన్ని చుక్కలు టోలెన్స్ రియేజెంట్ కలుపుతాం, వీలైతే లైట్గా దాన్ని హీట్ చేస్తాం. హీట్ అంటే డైరెక్ట్గా బర్నర్తో కాదు, జస్ట్ వాటర్ బాత్లో పెట్టామనుకోండి సరిపోతుంది. ఆ టెస్ట్ ట్యూబ్ గోడలంతా కూడా సిల్వర్ మిర్రర్లా కనిపించడం మొదలు పెడుతుందండి. కళాయి అంటాం తెలుగులో, వెండి కళాయి. సో అలాంటి టెస్ట్ కానీ వచ్చిందనుకోండి, ఇట్ ఇంప్లైస్ ద మీనింగ్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ ఆల్డిహైడ్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ టెస్ట్ ఫర్ ఆల్డిహైడ్. Aldehydes are oxidized to corresponding carboxylate ion. చూడండి దేనిగా మారిందో. Aldehydes are oxidized to carboxylate ion. The reaction occurs in alkaline medium. Then what happens to AgNO3? AgNO3 అంటే it is simply Ag plus కదా, మరి దేనిగా మారిందంటే Agగా మారింది, కిందకి ప్రెసిపిటేట్గా డిపాజిట్ అవుతుంది. అందుగురించే మనకు ఆ టెస్ట్ ట్యూబ్ అంతా కూడా, టెస్ట్ ట్యూబ్ గోడలంతా కూడా సిల్వరీగా కనపడతాయి అన్నమాట. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టెస్ట్ ఫర్ ఆల్డిహైడ్. చూడండి రియాక్షన్ RCHO. వాట్ ఈజ్ RCHO? RCHO ఈజ్ ఆల్డిహైడ్. దేంతో రియాక్ట్ చేస్తున్నాం? 2AgNH3 ట్వైస్ ప్లస్ అంటే ఏంటి? అమోనికల్ సిల్వర్ నైట్రేట్. ఏ మీడియం? బేసిక్ మీడియం. దేనిగా కన్వర్ట్ అయింది ఆల్డిహైడ్? RCO మైనస్, అదే కార్బాక్సిలేట్ యానయాన్గా మారింది. దిస్ ఈజ్ సింప్లీ కార్బాక్సిలేట్ యానయాన్. ఇంకేంటి? ఇగో సిల్వర్ మిర్రర్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే డిపాజిషన్ ఆఫ్ సిల్వర్ మెటల్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఇంకా మిగతా అన్నీ మామూలే. ఇది కంప్లీట్ సెటప్. సో టోలెన్స్ రియేజెంట్ దేనికి యూజ్ చేస్తారు, దాన్ని ఎలా పెర్ఫామ్ చేస్తారు, అందులో ఉన్న సబ్స్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే ఆల్డిహైడ్ దేనిగా కన్వర్ట్ అయింది? కార్బాక్సిలేట్ యానయాన్గా కన్వర్ట్ అయింది. AgNO3లో Ag ప్లస్ దేనిగా కన్వర్ట్ అయింది? Agగా రెడ్యూస్ అయింది. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్ అడిషన్ టు దాట్ ఓన్లీ ఆల్డిహైడ్స్ అని వదిలేయకుండా ఇంకా ఒక లిస్ట్ ఒకటి ఇక్కడ మీకోసం ఎక్స్క్లూజివ్గా తయారు చేసి పెట్టాను చూడండి. ఈ లిస్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. హియర్ వీఆర్ స్టడీయింగ్ సంథింగ్ అబౌట్ టోలెన్స్ రియేజెంట్ టెస్ట్. ఇందులో ఏవేవి పాజిటివ్ టెస్ట్లు ఇస్తాయి, ఏవేవి నెగిటివ్ టెస్ట్లు ఇస్తాయి, ఎందుకు, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఏంటో చూద్దాం. టెర్మినల్ ఆల్కైన్ గివ్స్ పాజిటివ్ టెస్ట్. ప్లస్ టెస్ట్ అంటే పాజిటివ్ టెస్ట్. టెర్మినల్ ఆల్కైన్. టెర్మినల్ ఆల్కైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్, ఓకే, సంథింగ్ లైక్ CH2 C ట్రిపుల్ బాండ్ CH ఉందనుకోండి, ఇది టెర్మినల్ ఆల్కైన్ అంటాం. అలా కాకుండా ఆర్ సంథింగ్ లైక్ C ట్రిపుల్ బాండ్ C, ఆ తర్వాత మళ్ళీ CH ఇలాగానే ఉందనుకోండి, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ టెర్మినల్ ఆల్కైన్ అని చెప్పి చెప్తాం. వై ఇట్ ఈజ్ లైక్ దట్ అంటే ఈ ట్రిపుల్ బాండ్ అనేది లాస్ట్లో ఉండాలన్నమాట. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెర్మినల్ ఆల్కైన్. సో టెర్మినల్ ఆల్కైన్ కానీ ఉంటే ఆల్డిహైడే కాదు, గుర్తుపెట్టుకోండి, ఎందుకే రాసుకోండి, ఇది నాట్ ఓన్లీ ఆల్డిహైడ్. ఇఫ్ దెర్ ఈస్ టెర్మినల్ ఆల్కైన్ దట్ గివ్స్ రైస్ టు పాజిటివ్ టెస్ట్.
ఆ సిల్వర్ కళాయి ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే పాజిటివ్ టెస్టా నెగిటివ్ టెస్టా? ఆల్రెడీ ఆల్డిహైడ్ గురించి చెప్పుకున్నాం. కీటోన్ ఉంటే పాజిటివ్ టెస్టా నెగిటివ్ టెస్టా? నెగిటివ్ టెస్ట్. కీటోన్స్ డజంట్ గివ్ దిస్ రియాక్షన్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదే కదా 2,4-DNPతో కార్బనైల్ కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేస్తాం. 2,4-DNP 2,4-dinitrophenyl hydrazine. It gives orange colored precipitate with both aldehydes and ketones. ఇచ్చినటువంటి సబ్స్టెన్స్ అది ఆల్డిహైడా కీటోనా తెలియదు మనకి. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? టోలెన్స్ రియేజెంట్ టెస్ట్ చేస్తాం, ఫెయిలింగ్స్ రియేజెంట్ టెస్ట్ చేస్తాం, షిఫ్ట్స్ రియేజెంట్ టెస్ట్ చేస్తాం. గుర్తుకొస్తున్నాయి ఇవన్నీని. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఫైనల్గా ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏంటో డిసైడ్ చేస్తాం. మరి కీటోన్ ఇస్తే నెగిటివ్ టెస్ట్ వస్తుందా పాజిటివ్ టెస్ట్ వస్తుందా? నెగిటివ్ టెస్ట్. ఇంకా ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ గివ్స్ పాజిటివ్ టెస్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అంటే కీటోన్ ఉంది, ఓకే, దాని పక్కన కార్బన్ మీద OH గ్రూప్ ఉందనుకోండి. చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఈ పక్కన కార్బన్ అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్, పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా అంటాం. ఆల్ఫా కార్బన్ మీద కానీ OH ఉంటే అక్కడ ఏమవుతుందో చూడండి, అది పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆ మాలిక్యూల్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా HCOOH అంటే ఫార్మిక్ యాసిడ్. HCOOH ఈజ్ ఫార్మిక్ యాసిడ్. సాధారణంగా కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి పాజిటివ్ టెస్ట్ ఇవ్వకూడదు, కానీ ఎగ్జామ్షన్స్ ఇక్కడ. ఇట్ గివ్స్ రైస్ టు ఏ పాజిటివ్ టెస్ట్. అలాగే హెమిఎసిటాల్ అండ్ హెమికీటాల్ ఇవి కూడా పాజిటివ్ టెస్ట్ ఇస్తాయి. హెమిఎసిటాల్ అండ్ హెమికీటాల్, రైట్. అలాగే ఫినైల్ హైడ్రాక్సిలెమీన్ PHNHOH గివ్స్ పాజిటివ్ టెస్ట్. ఫినైల్ హైడ్రాక్సిలెమీన్ ఇగో C6H5, దెన్ యూ హ్యావ్ NH, పక్కనేమో OH. దిస్ ఈజ్ ఫినైల్ హైడ్రాక్సిలెమీన్. దిస్ మాలిక్యూల్ ఆల్సో గివ్స్ పాజిటివ్ టెస్ట్ విత్ దేంతో టోలెన్స్ రియేజెంట్తో, అది కూడా పాజిటివ్ టెస్ట్ని ఇస్తుంది. దిస్ స్లైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది పాజిటివ్ టెస్ట్ ఇస్తాయి, ఏది నెగిటివ్ టెస్ట్ ఇస్తాయి, ఇంత డీటెయిల్గా మీకు ఎక్కడ దొరకదు కూడా. ఓకేనండి, ఈ చక్కగా మీకు ఉపయోగపడే విధంగా నేను మీకు కంపైలేషన్ చేసి పెట్టాను, కాబట్టి మీరు ఉపయోగించుకోవాలి. సరే, టోలెన్స్ రియేజెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్డిహైడ్ని ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడే చెప్పాను 3 టెస్టులు మెయిన్గా ఉంటాయి. టోలెన్స్ రియేజెంట్ టెస్ట్, ఫెయిలింగ్స్ రియేజెంట్ టెస్ట్, షిఫ్ట్స్ రియేజెంట్ టెస్ట్. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఫెయిలింగ్స్ రియేజెంట్ టెస్ట్ గురించి మాట్లాడదాం. ఈ ఫెయిలింగ్స్ రియేజెంట్ టెస్ట్ కూడా సేమ్, కింద చూడండి BVR సార్ క్లాస్ రూమ్, ఇందులోనే మనం అంతా కూడా వాచ్ చేస్తున్నాం. ఫస్ట్ వాట్ ఈస్ దిస్ ఫెయిలింగ్స్ రియేజెంట్, దేన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలు మనం ఇక్కడ నోట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫాస్ట్గా దీన్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా రీడ్ చేయడం? ఫెయిలింగ్స్ రియేజెంట్ టెస్ట్. వాట్ ఈజ్ ఫెయిలింగ్స్ రియేజెంట్ టెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫెయిలింగ్స్ రియేజెంట్ మళ్ళీ 2 సొల్యూషన్స్ని కలిగి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫెయిలింగ్ A అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫెయిలింగ్ B. చూడండి ఎలా ఉందో, 2 సొల్యూషన్స్, ఫెయిలింగ్ సొల్యూషన్, ఫెయిలింగ్ A అండ్ ఫెయిలింగ్ B. ఏంటిది ఫెయిలింగ్ A అంటే ఏంటి? aqueous copper sulfate solution, aqueous copper sulfate CuSO4 solution. దీన్ని ఏమంటాం మనం? CuSO4 సొల్యూషన్ ఇన్ వాటర్లో డిజాల్వ్ చేసింది. మరి ఫెయిలింగ్ B ఏంటి? డోంట్ ఫర్గెట్ దట్ ఫెయిలింగ్ B. ఫెయిలింగ్ B ఈజ్ an alkaline sodium potassium tartrate. It is also called as Rochelli salt. Failing B is sodium potassium tartrate, also called as Rochelli salt, and that solution is failing B solution. సో ఇవి మర్చిపోతే మనం ఏమి ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకున్నట్టు కాదండి, కంపల్సరీ కావాలి. ఆన్ హీటింగ్, ఇక్కడ చూడండి మళ్ళీ ఎవరో ఆల్డిహైడే విత్ ఫెయిలింగ్స్ రియేజెంట్ ఏ రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ వస్తుందండి. ఇట్ గివ్స్ రైస్ టు ఏ రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్. నౌ దట్ రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే ఆల్డిహైడ్ ఉన్నట్టు, లేకపోతే ఆల్డిహైడ్ లేదు అని చెప్పి చెప్పుకుంటాం. ఆల్డిహైడ్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు కరస్పాండింగ్ కార్బాక్సిలేట్ యానయాన్, ఇందాకట్లాగే అంటే RCOO మైనస్ ఈ అయాన్గా ఆక్సిడైజ్ అవుతుంది. ఏది? ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అంటే ఏంటి? RCHO gets converted into RCOO minus, that is called as carboxylate anion. ఇంకా
ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. aromatic aldehydes do not give this test. అంటే బెంజాల్డిహైడ్, ఆల్డిహైడే కదా అంటే కుదరదు అక్కడ. బెంజాల్డిహైడ్ డజంట్ గివ్ దిస్ పర్టిక్యులర్ టెస్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫెయిలింగ్స్ సొల్యూషన్. వాట్ ఈస్ ఫెయిలింగ్స్ సొల్యూషన్, హౌ ఇట్ రియాక్ట్స్, which substances give failings test positive test and which one gives negative test, ఇలాంటిదన్నీ కూడా రాసుకోవాలి. చూడండి ఆ టెస్ట్ ఎలా జరుగుతుందో చూద్దాం. RCHO, RCHO అంటే మీరు ఏం చెప్తారు, దిస్ RCHO ఈజ్ an aldehyde group, అంతేనండి, ఇట్ ఈజ్ ఆల్డిహైడ్. దేంతో రియాక్షన్, ఇదిగో బోత్ మిక్చర్ ఫెయిలింగ్ ఏ అండ్ ఆల్సో బి, ఫెయిలింగ్ బి రెండు కలిపి. చూడండి దేనిగా మారింది ఇది, కార్బాక్సిలేట్ యానయాన్. ఏ కలర్ ప్రెసిపిటేట్ వస్తుందని చెప్పన్నాను, రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఇదిగో క్యూప్రస్ ఆక్సైడ్ Cu2O. క్యూప్రిక్ ఈజ్ Cu2+, క్యూప్రస్ ఈజ్ Cu+. సో ఇక్కడ క్యూప్రస్ ఆక్సైడ్ రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ వచ్చింది. ఓకేనండి. సో ఫెయిలింగ్ సొల్యూషన్ దేనికి ఉపయోగిస్తాం, మెయిన్గా ఫెయిలింగ్ సొల్యూషన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ గ్రూప్ అండి, ఆల్డిహైడ్ గ్రూప్. కానీ ఆల్రెడీ ఇప్పుడు చెప్పేసాను, PHCHO గివ్స్ నెగిటివ్ టెస్ట్. PHCHO అంటే బెంజాల్డిహైడ్, అంటే aromatic aldehyde. బెంజాల్డిహైడ్ an aromatic aldehyde doesn't give positive test, it gives negative test. సో ఫైనల్గా ఇక్కడ చూడండి, ఇట్లా అబ్జర్వ్ చేయండి, ఏ కలర్ వస్తుందో నెగిటివ్ టెస్ట్. బ్లూ కలర్ అంటే నెగిటివ్ టెస్ట్, అంటే నో చేంజ్ ఇన్ ద రియేజెంట్ కలర్. ఆల్డిహైడ్స్ అండ్ ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ ఆర్ ఆబ్సెంట్. నెగిటివ్ టెస్ట్ ఎప్పుడు వస్తుంది, ఆల్డిహైడ్ లేకపోతే నెగిటివ్ టెస్ట్ వస్తుంది. ఇంకా ఏమైనా కండిషన్ ఉందా, ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ కూడా లేకపోతే. మరి రెడ్ ప్రెసిపిటేట్, ఇక్కడ చూడండి రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ అన్నాను కదా, డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ Cu2O. ఈ రెడ్ ప్రెసిపిటేట్ ఎప్పుడు వస్తుంది, ఇట్ ఈస్ ఏ పాజిటివ్ టెస్ట్ ఫర్ ఫెయిలింగ్ రియేజెంట్. ఎప్పుడు ఆల్డిహైడ్స్ అండ్ ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ ఆర్ ప్రెజెంట్. ఆల్డిహైడ్స్ అండ్ alpha hydroxy ketones are present, then which colored precipitate is formed, reddish brown precipitate is formed. Just మీరు అలాగా రాసుకుంటూ చదువుకుంటూ రావాలి. ఓకేనండి. అనదర్ మీ ఫేవరెట్ రియేజెంట్, షిఫ్స్ రియేజెంట్. ఓకే, సో షిఫ్స్ రియేజెంట్ గురించి కూడా రెండు మాటలు మాట్లాడుకుందాం. ఈ రెండు మాటలు మాట్లాడుకోవడం అంటే ఒక మాట ఏంటి, వాట్ ఈజ్ షిఫ్స్ రియేజెంట్, రెండో మాట దాన్ని దేనికి ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ షిఫ్స్ రియేజెంట్ మీకు ఏమైనా గుర్తొస్తుందేమో జస్ట్ రికలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. షిఫ్స్ రియేజెంట్ ఈజ్ సింప్లీ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ పింక్ కలర్డ్, చూడండి ఏ కలర్ ఇక్కడ, పింక్ కలర్ పారారోజనాలిన్ హైడ్రోక్లోరైడ్. ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ డై, ఫాక్సిన్ డై. Pararosanalin hydrochloride, fuchsin dye, it is dissolved in water and also it is subjected to passage of SO2 gas. చూడండి దీన్ని మర్చిపోద్దు, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని పాస్ చేస్తాం. గ్యాస్ పాస్ చేస్తే ఏమవుద్దంటే పింక్ సొల్యూషన్ గెట్స్ డీకలరైజ్డ్. ఒరిజినల్గా పింక్ కలర్, ఆ కలర్ పోద్ది అనమాట ఎప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ పంపిస్తే. ఇప్పుడు దీనికి షిఫ్స్ రియేజెంట్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఆల్డిహైడ్ కార్బాక్సిలిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ అవుతుంది, నో ప్రాబ్లం. వెన్ షిఫ్స్ రియేజెంట్ ఈజ్ యాడెడ్ టు ఆల్డిహైడ్ సొల్యూషన్ ఇట్ టర్న్స్ పింక్. చూడండి ఎలా ఉందో, పారారోజనాలిన్ హైడ్రోక్లోరైడ్ ఈజ్ పింక్ ఇన్ కలర్, ఇట్ ఈజ్ డీకలరైజ్డ్ బై పాసింగ్ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్. ఇప్పుడు అలా కలర్లెస్ సొల్యూషన్ దేని కలుపుతున్నాం మనం, వీఆర్ యాడింగ్ దట్ కలర్లెస్ సొల్యూషన్ టు ఆల్డిహైడ్ సొల్యూషన్ టేకెన్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. కలపగానే ఏమవుతుంది, పింక్ కలర్ గెట్స్ రెస్టోర్డ్, మళ్ళీ పింక్ మారిపోతుంది. అలా పింక్గా మారింది అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ అన్ ఆల్డిహైడ్ అండ్ దిస్ ఆల్డిహైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. It gets oxidized to carboxylic acid. This test is not given by ketones. Okay, అంతే కదా మనం ఇది వాడుతున్నాం, టోలెన్స్ రియేజెంట్ టెస్ట్, ఫెయిలింగ్స్ రియేజెంట్ టెస్ట్ అండ్ షిఫ్స్ రియేజెంట్ టెస్ట్. ఈ మూడు కూడా దేనికి ఉపయోగిస్తాం, టు ఐడెంటిఫై ఆల్డిహైడ్స్. కీటోన్స్ లేకపోతే ఆల్డిహైడ్స్ ఉంటే పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది, ఆల్డిహైడ్స్ లేకుండా కీటోన్స్ వస్తే నెగిటివ్ టెస్ట్ వస్తుంది. సో ఆ రకంగా జస్ట్ ఈ మూడు టెస్ట్లని కూడా ఐడెంటిఫై చేసుకుని పెట్టుకోవాలి.
జస్ట్ ఇంకొక స్మాల్ రియేజెంట్, మీకు ఆల్రెడీ అలవాటు పడినటువంటి రియేజెంట్ చూడండి, దీని గురించి మీరు ఏమన్నా మాట్లాడతారేమో. జింక్ హెచ్జి అంటే దీన్ని ఏమంటాం మనం, జింక్ అమాల్గమ్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జింక్ అమాల్గమ్. ఎప్పుడైనా మెర్క్యూరీ వన్ ఆఫ్ ద కాంపౌండ్గా ఉందనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అమాల్గమ్. సో జింక్ అమాల్గమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హెచ్సిఎల్ దేనికి ఉపయోగిస్తారు, క్లెమెన్సన్ రిడక్షన్. ఆల్రెడీ చాలా ఎలాబరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లెమెన్సన్ రిడక్షన్. సో క్లెమెన్సన్ రిడక్షన్ అంటే ఇగో సి డబుల్ బాండ్ ఓ ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ కార్బనైల్ గ్రూప్ అంటాం దీన్ని. దిస్ ఈజ్ కార్బనైల్ గ్రూప్. కార్బనైల్ గ్రూప్ని దేంతో రియాక్ట్ చేస్తారు ఇక్కడ, ఏ రిడక్షన్ రియాక్షన్ జింక్ హెచ్జి బై హెచ్సిఎల్ అంటే ఇట్ ఈజ్ ఏ రిడక్షన్ రియాక్షన్. దేనిగా మారుతుంది, ఈ ఓ పోయి దాని స్థానంలో ఏమొస్తాయి, 2 హైడ్రోజన్లు వస్తాయి అన్నమాట ఇలా. ఓకే, ఆల్కేన్ హైడ్రోకార్బన్ ఫామ్ అవుతుంది. దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లెమెన్సన్స్ రిడక్షన్ రియాక్షన్. ఇక్కడ వాడేటటువంటి రియేజెంట్ ఏంటి, జింక్ అమాల్గమ్ ఇన్ హెచ్సిఎల్ అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నటువంటి రియాక్షనే. మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అనదర్ రియేజెంట్ చూడండి, ఈ రియేజెంట్ కూడా మీకు బాగా ఫెమిలియర్గా ఉన్నటువంటి రియేజెంటే. ఏంటా ఫెమిలియర్గా ఉన్నటువంటి రియేజెంట్, ఈ రియాక్షన్ గుర్తు తెచ్చుకోండి, వుల్ఫ్ కిస్నర్ రిడక్షన్. వుల్ఫ్ కిస్నర్ రిడక్షన్లో ఏం వాడతాం, హైడ్రజీన్ N2H4 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కోర్స్ బేసిక్ మీడియం. సేమ్ ఇందాక లాంటి రియాక్షనే, సి డబుల్ బాండ్ ఓ ఆర్ఆర్. ఈ రియేజెంట్ N2H4 బేసిక్ మీడియం గివ్స్ రైజ్ టు ఇగో సి హెచ్ డబుల్ బాండ్ పోయి 2 సింగిల్ బాండ్స్ వచ్చాయి. సో దిస్ పర్టికులర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వుల్ఫ్ కిస్నర్ రిడక్షన్. వుల్ఫ్ కిస్నర్ రిడక్షన్లో వాడేటటువంటి రియేజెంట్ ఏంటండి, హైడ్రజీన్ ఇన్ దిస్ పర్టికులర్ బేసిక్ మీడియం అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో ఈ రకంగా ఇవాళ చెప్పుకునే రియేజెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. వెరీ వెరీ యూస్ఫుల్ అండి. ఇందులో పర్టికులర్గా మీకు చెప్పినటువంటి రియేజెంట్, స్టోలెన్స్ రియేజెంట్ డీటెయిల్గా చెప్పాను, షిప్స్ రియేజెంట్, ఫెయిలింగ్స్ రియేజెంట్ అవన్నీ కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం, జోన్స్ రియేజెంట్. ఓకే, అలా దేన్ని కూడా స్కిప్ చేయడానికి లేదండి, అంతా సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. నా తరపున బీవీఆర్ సార్, నా పేరు బీవీఆర్ సార్ చెప్పాను కదా, నా క్లాస్ రూమ్లో ఇవన్నీ వాచ్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. అలాగే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ది నేను మీకు పార్ట్ 5లో రియేజెంట్స్ గురించి మాట్లాడతాను. ఈ పార్ట్ 5లో అల్యూమినియం ట్రైక్లోరైడ్, ఎన్బ్రోమోసక్సినమైడ్, అలాగే లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సోడియం బోరోహైడ్రైడ్, ఎంసిపిబిఏ, ఈ రకమైనటువంటి రియేజెంట్స్ గురించి మాట్లాడతాను. అవి కూడా స్కిప్ చేయకుండా అలాగ ఆర్గానిక్ కెమిస్ట్రీని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలాగా చివరి వరకు ఈ వీడియో వాచ్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. BVR SAR classroom. Thank you very much. All the best for your examinations.